వైశాఖ పురాణము 26వ అధ్యాయము వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్పనారంభించెను. శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచూ ఇట్లనెను. తాము ఎదురుగా ఉన్న మర్రిచెట్టు కూలుట, దాని త్వర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపం ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటకు చూచి శంఖ వ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంకుడను ఆది పురుషుని చూచి, ఓయి నీవెవరవు? నీ కిట్టి దశ ఏల వచ్చినది, విముక్తి ఏల కలిగినది, నీ వృత్తాంతమును నంతయు సవివరముగా చెప్పమని అడిగాను. శంకుడిట్లు అడగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్పనారంభించెను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రము నుండి బ్రాహ్మణుడను, కుశీధుడను, ముని యొక్క పుత్రుడను, మాటగారని, రూప యవనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను, చాలా మంది పుత్రులు అహంకారము కలవాడను. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చునుట, శయనము పడుకునుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికి మాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారం చేయుట నిత్యకృత్యములు, జనాలాపేక్షతలు ఎదురని సంధ్యావందనాధికములను చేసినట్లు నటించేటి వాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగున వారిని వివరించుచూ ఉండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండది. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనంగా శ్రద్ధాశక్తులతో వినుచూ ఉండది. నేను ఆ సభను చూడవలేనని వేడుక పడి తిని తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నమ్ములుచు సభలోనికి ప్రవేశించితని. నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒక వస్త్రము లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహాసించుచు, అటు ఇటు తిరుగుచు హరికథా ప్రసంగమును శ్రవణమునకు ఆటంకములను కల్పించి తిని. ఇటు దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని, మరణించి తిని. మిక్కిలి వేడిగానున్న నీటిలోను శేషములతోనూ నిండియున్న నరకములో చిరకాలము కాలకోడ సాన్నిధ్యమును నుండి 84 లక్షల జీవరాశుల యందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారము లేక బాధపడుచు 10,000 సంవత్సరములు నుంటివి. దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములు పోగొట్టుకుని శాప విముక్తున్నై దివ్య రూపము నందితమే. నాకిట్టి భాగ్యము కలిగించిన మీకు కృతజ్ఞుణ్ణి ఇట్లు నమస్కరించితిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకు ఎప్పుడు ఏ విధమునుగాను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందరు కదా స్వామి. సజ్జనులు దయావంతులకు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి. నాకు సదా ధర్మబుద్ధి కలిగినట్లును విష్ణు కథలను మరువకున్నట్లును అనుగ్రహింపము. నేత్రదోషము గల వారికి కాటుగా సాయపడినట్లుగా, ధన మదము కలవారికి, దరిద్రులు, మంచి నడవడి గల సజ్జనుల సహవాసం మాత్రము సదా ఉండవలెను అని ఆ దివ్య పురుషుడు శంఖముని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి ఇట్లుండెను. శంఖముననియు తనకు నమస్కరించి యున్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించెను. ధ్యాన స్థిమితుడై కొంతకాలం ఉండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబో జన్మనిట్లు వివరించెను. ఓయి, వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి. నీవు దశహర్ణ దేశమున వేద శర్మయ్యను బ్రాహ్మణుడుగా జన్మింతువు. వేద శాస్త్రాదులను చక్కగా చదివి యుందువు. పాపమును కలిగించు ధనేషణ పుత్రేషణలను విడిచి సత్కర్యములను ఎందిష్టము కలవాడై విష్ణు ప్రియములకు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు. సుఖదుఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడై నిరీహుడై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కథాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమముగా శ్రీహరి పదమును చేరగలవు. నాయన, భయపడకము. నీకు
నా నా అనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగా గాని, భయముగా గాని, కోపముగా గాని, ద్వేష కామముల వల గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములు నశించెను. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రులై జితక్రోధులై శ్రీహరి నామముచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పోతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మునగును తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని కోరువారు సజ్జనును సర్వాత్మనా సేవించవలయును. శ్లోకమున దోషమున్నను శ్రీహరి నామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములచే తలచి ముక్తి నొందుదురు, ముక్తినిత్తురు. అనగా విష్ణు నామ మహిమ గమనింపదగినది సుమా. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించి సేవను కోరడు, అధిక ధనమును రూప యవనములను కోరదు. శ్రీహరి ఒక మారు స్మరించినను సర్వోత్తమకు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్త సులభుని దయాళువును విడిచి మరి ఒకరిని శరణు కూరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్త వత్సలుడు మనఃపూర్వకముకు భక్తికే సులభుడు అవ్యయుడగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము నాయన. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటిని యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథుడికి శ్రీహరి సందర్శించి నీకు శుభమునిచ్చును అని శంకుడు దివ్య రూపధారి నిర్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతును చూచి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్లనెను. శంఖమహాముని, దయాస్వభావం గల నీచే అనుగ్రహింపబడి ధన్యుణ్ణైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహం వలన ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞ పొంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నొపచారములను భక్తియుక్తుడే ఆచరించను. శంఖమునియు వాటి సాయంకాలమును రాత్రిని కిరాతకుడుకు భక్తిని కలిగించు మహిమాన్వితమగు శ్రీహరి కథను చెప్పుచూ గడిపెను. బ్రాహ్మ ముహూర్తమున లేచి కాలకృత్యములు నెరవేర్చి సంధ్యావందనాధికములను శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతకునకు తారకముగు రామయను 2 అక్షరముల మంత్రమును ఉపదేశించెను. నాయన, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములన్నింటికంటే సహస్రనామములు ఉత్తములు. అట్టి సహస్రనామములకును రామనామం ఒకటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపించము. వైశాఖ ధర్మములను బ్రతికి ఉన్నంత వరకు నాచరింపము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగా జన్మించి వాల్మీకి అని భూలోకమును ప్రసిద్ధి అందగలవు అనే శంకుడు వ్యాధినికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను. కిరాతుడును శంకునకు ప్రత్యక్ష నమస్కారమును ఆచరించి కొంత దూరమును అనుసరించి వెళ్ళెను. విడుచున్న శంఖముని విడుచుట వానికి బాధాకరంగా ఉండెను. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించును. అతన్నే చూచుచు వానినే తలచుచు దుఃఖాతుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములు నిర్మించెను. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచూ ఉండెను. అడవిలో దొరకు వెలగ మామిడి పనస మునగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచూ ఉండెను. పాదుగులు, చందనము, గొడుగులు, విసనకర్ర మునగన వాని నిచ్చుట బాటసారులు అనేక విధములుగా సేవించుచూ ఉండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచుడు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబవులు జపించుచు కాలారంభమునకు మరణించి వాల్మీకి మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సరసిస్తరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపమునాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా నయ్యెను. పుట్టలు కట్టెను. బాహ్యస్మృతిని విడిచి తపము ఆచరించుచుండుట వలన వానిని వాల్మీకి ముని పిలవసాగిరి. కొంతకాలమున అతడు తపమును మానెను. వానిని చూచి నాట్యకర్త ఒకతే ఊహించి వానిని వివాహమాడెను. వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను.
అతడి దివ్యమైన రామకథా గంగ ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వ కర్మ బంధములను పోగొట్టునదే, ప్రశాంతుతులను ముక్తులను చేసినది. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా? దుష్టుడు విరాతుడు శంకుని పాదాలను మునగును వాని దుర్బుద్ధితో అపహరించియు వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయునైనను మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథ విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందరు ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతగీతి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించను అని నారదుడు అంబరీషునకు వివరించను. ఈ విధంగా 26వ అధ్యాయం అయితే విని ఉన్నాం కదా. తర్వాత 27వ అధ్యాయం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఓం నమో నారాయణాయ.